వెల్కమ్ టు సుప్రభాతం. నేను సర్తాజ్. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ బిగ్ టీవీ సుప్రభాతం శుభోదయం చెబుతోంది. సరికొత్తగా రొటీన్కి భిన్నంగా అందించే ఈ షో ఈరోజు ఇంకా చాలా వార్తలు తీసుకుని మీ ముందుకు వచ్చేసింది. ఎస్ రోహిత్, పొద్దున్నే ఎలా ఉండింది వెదర్? రోజు చాలా బాగుంటుంది వెదర్. వర్షం కొంచెం పడుతుంది. ఎక్కువ వర్షం కురిసింది అంటే హైదరాబాద్ లో వాము అనుకుంటాం, అసలు వర్షం పడకపోతే అయ్యి బాబు అనుకుంటాం. కానీ కొంచెం వర్షం పడుతుంది, చల్లగా ఉంటే అబ్బా ప్రశాంతంగా అలాగే ఉంది. ఎస్. సో వారం క్రిందట సీన్ వేరు, ఇప్పుడు సీన్ ఇంకొకలా కనిపిస్తుంది కదా రోహిత్? మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ ఈ వారమే మండే ట్యూస్డే మనం చెప్పాము చాలా ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు వస్తాయేమో అని చెప్పి. సో వారం ఎండ్ అయ్యేసరికి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రశాంతంగా మారిపోయింది వాతావరణం. అండ్ గోదావరి బేసిన్ గురించి మాట్లాడాలి. కరెక్ట్. దానికి కదా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇప్పటి వరకు గోదావరి బేసిన్ లో చుక్క నీరు లేక ప్రాజెక్టులన్నీ డ్రైగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆ ప్రాజెక్టులన్నీ జలకళతో కలకల్లాడుతున్నాయి, అదురుసు అనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు వాటర్ లేక ఢీలా పడిపోయిన శ్రీరామ సాగర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో కలకలలాడుతుంది. ఇక జూరాల, శ్రీశైలంతో సహా పలు ప్రాజెక్టులన్నీ కూడా పరవళ్లు తొక్కుతుంటే భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం వేరే లెవెల్లో ఉంది. మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ అంతా కూడా ఇప్పుడు కలకల్లాడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుంటలా మారాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురవడంతో చాలా మంచి వాతావరణం కనిపిస్తుంది. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. నాగార్జున సాగర్ కు వాటర్ ఫ్లో మాత్రం కనిపించట్లేదు ప్రస్తుతం. నాగార్జున సాగర్ ఒక్క దగ్గర అట్లా కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద, మన రాష్ట్రంలో పడుతున్న వర్షాలతో అన్నదాతల ముఖాల్లో మాత్రం ఇప్పుడు పండగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు ఎల్లినో కారణంగా వర్షాలు పడకపోతే డీలా పడిపోయిన అన్నదాతలు ఇప్పుడు ఎగువన కురుస్తున్న వర్షాలతో డ్యాములు నిండుతున్నాయి కాబట్టి అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ భద్రాచలం దగ్గర గోదావరి ఎలా ఉందో తెలుసా? చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. నిజానికి ఉరకలేసే గోదావరిని చూస్తూ ఉంటే ఆ దృశ్యం ఎంత బాగుంటుందో తెలుసా? అలాంటి గోదావరిని భద్రాచలం దగ్గర రాములూరి సన్నిధి నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. భద్రాచలం దగ్గర గోదావరి ఎలా ఉంది అంటే ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి పోటెత్తుతున్న భారీ వరదతో నీటి మట్టం అసాధారణంగా పెరుగుతోంది. గురువారం 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం అర్ధరాత్రికి ఏకంగా 53 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను అక్కడ జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలంలో నీటి మట్టం ఎంత ఉంది అంటే 55.1 అడుగులకు చేరుకుంది. దీంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. వరద ఉధృతి కారణంగా దుమ్ముగూడెం, భద్రాచలం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక పర్ణశాల వద్ద స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక తురుబాక దగ్గర అయితే హై లెవెల్ వంతెన అప్రోచ్ కోతకు గురైంది. దీంతో అక్కడ ప్రమాదకరంగా తయారైంది. మరోవైపు చర్ల మండలం వీరాపురం శివారు ఇసుక క్వారీలో వరద నీటితో చిక్కుకున్న 44 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. నిజానికి భారీ వరదలు పడుతున్నప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్తారు. నది అంతా డ్రైగా ఉంది కదా, మధ్యలోకి వెళ్తారు. ఒక్కసారికి అకస్మాత్తుగా వరద రావడంతో వాళ్ళందరూ చిక్కుకుపోతారు. ప్రతి ఏటా ఇదే జరుగుతుంటుంది. అధికారులు హుటాహుటిన వెళ్ళి ఇలా రక్షిస్తారు. ఇప్పుడు 44 మందిని రక్షించారు కదా. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద గోదావరి స్పీడ్ చూస్తుంటేనే షాకింగ్ గా ఉంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి ఏకంగా 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేయడంతో గంటకు ప్రవాహం డేంజర్ లెవెల్ కి చేరుకుంటోంది. కాబట్టి అక్కడ జనాలు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలను సైతం జారీ చేసింది. ఇక రామనగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర నీటి మట్టం ఇప్పటికే 16.2 మీటర్లకు చేరింది. ప్రస్తుతం సెకండ్ వార్నింగ్ అక్కడ కొనసాగుతోంది. ఒకవేళ ఇది గనక 17.32 మీటర్లకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక తూపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర అయితే ఏకంగా 59 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం 11,86,000 క్యూసెకుల ఇన్ఫ్లో వస్తుందంటే అదే స్థాయిలో నీటిని దిగువకు కూడా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నీటిని వచ్చినట్టుగానే దిగువకు వదిలేస్తూ ఉన్నారు. సో పెరుగుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో చాలా వరకు డ్యామ్స్ నిండుకుండలా మారాయి కాబట్టి గేట్స్ అన్నిటిని ఓపెన్ చేసి ఫ్లోను కిందకి రిలీజ్ చేస్తున్నారు. సో పైన ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్యామ్స్ కలకలాడుతున్నాయి. నాగార్జున సాగర్ ఒక్కటి మాత్రం అక్కడ సిచ్యువేషన్ వేరుగా కనిపిస్తోంది. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో సిచ్యువేషన్ సీరియస్ గా మారుతూ ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సేఫ్ సైడ్ కి తరలిస్తున్నారు. గోదావరి కృష్ణా బేసిన్ లో అసలు ఆ వరద ప్రవాహం ఎలా ఉంది? ఏ ప్రాజెక్టు మహా ఉగ్ర రూపాన్ని దాల్చింది? ఏ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే జలకలను సంతరించుకుంటుంది అనేది మా రిపోర్టర్స్ మాకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అండ్ కుదిరితే అక్కడ విజువల్స్ కూడా చూపిస్తారేమో, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు సో డ్యామ్స్ అన్ని నిండుకుండల్లా మారి ఇటు
వర్షాలతో రివర్స్ పూర్తిగా కూడా ఉరుకులు పరుకులు తీస్తుంటే చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు ఇటు అండ్ రాజమండ్రి నుంచి శివశంకర్ కూడా అందిస్తారు. ఎస్, నల్గొండ నుంచి రమేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. యా, సో శంకర్ చెప్పండి ఫస్ట్, అక్కడ అసలు ప్రాజెక్ట్ నిండుకుండలా మారే మీ వెనక సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి వెనక ఎలా ఉందో చూపిస్తూ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటో చెప్పండి శంకర్. గుడ్ మార్నింగ్ రోహిత్ అండ్ సజ్జాద్. మొత్తం ఒక్కసారిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. నిజంగా ఈ ఉదయం పూట ఈ వార్త ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి చూడండి. మన కెమెరా పర్సన్ కూడా చాలా జాగ్రత్తగా చూపిస్తాడు. మొత్తం 29 గేట్లు ఎత్తారు. జూరాల ప్రాజెక్టు మొత్తం 64 గేట్లకు సంబంధించి 29 గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఒక్కసారిగా కృష్ణమ్మ పరుగులు పెడుతూ దిగువ శ్రీశైలంకు వెళ్తున్నటువంటి సుందర దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తం కూడా ప్రమాదంగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు దగ్గర భద్రతను పెంచారు. ఎవరు కూడా ప్రాజెక్టు దగ్గరికి రాకూడదని చెప్పి కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ శంకర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకే విధంగా ఉందా జోరాల దగ్గర? ఎస్ రోహిత్, రాత్రి అర్ధరాత్రి వరకు 150,000 క్యూసెక్కుల వరదంతా కూడా ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ తో పాటు భీమా కూడా తోడైంది. దీనికి భీమా నుంచి కూడా 50,000 క్యూసెక్కుల వరదంతా వచ్చి ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ లో ఉన్నటువంటి ఇది అవుట్ఫ్లో. ఈ అవుట్ఫ్లో మొత్తం కూడా 116,000 అంటే దాదాపు 120,000 అవుట్ఫ్లో అంతా కూడా శ్రీశైలంకు వెళుతుంది. ఏ క్షణానైనా సరే శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత భారీగా వరద వెళ్లే అవకాశం ఉంది. దీంతో నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున వరదను రిలీజ్ చేసేందుకు అధికారులు. నాగార్జున సాగర్ దగ్గర పరిస్థితి ఏంటో ఒకసారి రమేష్ తో మాట్లాడదాం. నాగార్జున సాగర్ దగ్గరకు నీళ్లు రావడం లేదు, ఎందుకంటే జోరాల దగ్గర కృష్ణమ్మ ఎంత పరుగులు పెట్టినా శ్రీశైలం దగ్గర మాత్రం గేట్లు తెరవకపోతే శ్రీశైలం దగ్గరే కృష్ణమ్మ ఆగుతుంది. అక్కడ పర్యాటకులు చూడటానికి కూడా వస్తారు. శ్రీశైలం దగ్గర నీటి మట్టం ఇప్పుడే పెరుగుతుంది. రమేష్, ఏంటి నాగార్జున సాగర్ దగ్గర నీటి మట్టం ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ రోహిత్. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారితే తప్ప నాగార్జున సాగర్ కు నీరు వచ్చే పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు ఎగోన ఆల్మట్టి నారాయణపూర్ చూరాల్ నిండుకుండల వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలానికి నీటి వరద కొనసాగుతుంది. ఇదే ఫ్లో కొనసాగితే ఇంకో వారం రోజుల పాటు ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ కు నీరు వచ్చే అవకాశం కనపడుతుంది. లాస్ట్ ఇయర్ ఈ టైం చూసినట్లయితే నాగార్జున సాగర్ నిండుకుండలా మారి మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ఇప్పుడు 513 అడుగులకు చేరుకుంది. మరొక 3 అడుగులు చేరితే జంట నగరాలకు తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి అన్నట్టు. ఒకవేళ ఇక్కడ పరివాహక ప్రాంతాలు ఎక్కడ కూడా వర్షపాతం కూడా ఈసారి తక్కువగా ఉంది. సాగర్ డ్యామ్ పై ఆశలు పెట్టుకున్నారు. కనీసం జిల్లాలో వర్షం కురవకున్నా కానీ ఎగువన కురుస్తున్న వర్షాలతో ఒకవేళ నాగార్జున సాగర్ నిండితే నాగార్జున సాగర్ 22 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు. రమేష్, ప్రస్తుతం శ్రీశైలం దగ్గర నీటి మట్టం ఎంత ఉంది? ఒకవేళ నీటిని దిగువకు విడుదల చేయాలి అంటే నీటి మట్టం ఎంతకు చేరుకోవాలి? ఇప్పుడు జూరాల నుంచి అయితే భారీగా వరద ఇన్ఫ్లో అనేది శ్రీశైలంకి వచ్చేస్తుంది. శ్రీశైలంకి వచ్చిన నీరు ఎట్ ఏ టైం రాయలసీమ పోతిరెడ్డిపాటి నుంచి కూడా రాయలసీమకు కూడా తరలిస్తుంటారు. కాబట్టి నాగార్జున సాగర్ రావాలంటే చాలా ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. ఇన్ఫ్లో కూడా అదే విధంగా కొనసాగాలి. ఒకవేళ ఆల్మట్టికి ఫ్లో తగ్గినట్లయితే ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాల నుంచి శ్రీశైలంకి వరద తగ్గుముఖం పడితే నాగార్జున సాగర్ కు నీరు వచ్చే అవకాశం కనపడలేదు. అట్లీస్ట్ శ్రీశైలంలో జల విద్యుత్ అయినా ప్రారంభమైతే ఆ జల విద్యుత్ నుంచి వచ్చేటువంటి నీరైనా కానీ నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతుంది. ఆశలన్నీ కూడా సాగర్ ప్రాజెక్ట్ పై పెట్టుకున్నారు. చూడాలి మరి ఇంకో వారం రోజుల పాటు ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం అయితే. రైట్ రమేష్, కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఏ విధంగా ఉందో మనం చూసాం. జూరాల దగ్గర నుంచి కృష్ణమ్మ బిరబిర పరుగులు తీస్తూ శ్రీశైలం వైపు వెళుతుంది. శ్రీశైలం దగ్గర మాత్రం కృష్ణమ్మ ఆగింది. నాగార్జున సాగర్ వైపు ఎప్పుడు పరుగులు పెడదామా అనేది కొన్ని రోజుల్లో మనం అది కూడా చూడబోతున్నామేమో. ఇక గోదావరికి సంబంధించి అప్డేట్స్ చూద్దాము. ధవళేశ్వరం ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది రోహిత్, వెళ్ళారా? సో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అక్కడేనా నేను ఉండేది అక్కడ. రియల్లీ? సో యు గాట్ అ గ్రేట్ ప్లేస్, సీనిక్ ప్లేస్ టు సీ, నో? సో నాకు టూరిస్ట్ స్పాట్ అది. సో అక్కడ నుండి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు. శివశంకర్, చెప్పండి, ధవళేశ్వరం ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఏంటి?
ఎస్ అంతా చూసినట్లయితే ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 55 అడుగుల మేర సుమారుగా 13 లక్షల వరద నీరు అయితే గోదావరికి దూసుకొస్తుంది. ఒక్కసారి ధవళేశ్వరం దగ్గర విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే 9 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే మరికొద్ది సేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ధవళేశ్వరం వద్ద అయితే జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 10.9 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. 11.75 అడుగులకి చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేస్తారు. మొత్తం జాలర్లు ఎవరు కూడా అసలు గోదావరిలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు రైట్ గా పూర్తిగా ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిండుకుండలా మారే. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒకటి కాస్త డ్రైగా కనిపిస్తోంది. పైన శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్స్ ఎత్తివేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి కూడా ఇటు నీరు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ కి సంబంధించి కూడా నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ రైట్ కరెక్ట్ 3-4 డేస్ లో మనం అక్కడ శ్రీశైలం దగ్గర ఫుల్ లెవెల్కి చేరుకుంటే గనక మళ్ళీ అక్కడ నుంచి కృష్ణమ్మ గేట్లను తెరుచుకుని నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. మరికొన్ని 2-3 రోజుల్లో బహుశా అలాంటి దృశ్యాన్ని మనం చూసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే గోదావరిలో మాత్రం సముద్రంలోకి ధవళేశ్వరం దగ్గర గేట్లు తెరుచుకుని పరుగులు పెడుతుంది గోదావరమ్మ. పూర్తిగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిండుకుండల్లా మారాయి. జస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒక్కటే మనకి కాస్త డ్రైగా కనిపిస్తుంది. అది కూడా నాకు తెలుసు 2-3 డేస్ లో పూర్తిగా ఫిల్ అయిపోయే అవకాశం కూడా మనకి కరెక్ట్. అండ్ ఒక విషయాన్ని మనం గుర్తు చేయాలి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సత్తాజీ నీకు తెలుసా, నీళ్లు లేకపోతే భూమి ఎలాగైతే నెరలు వారిపోతుందో మన బాడీ కూడా అంతే. చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళు ఎక్కువ తాగితే సగం రోగాలు మనకు రావు. తెలుసా, మన డేని ప్రతిరోజు ఉదయం నీటితో స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ 2 గ్లాసులు నీళ్ళు తీసుకుని. సో అందుకే నేను తెలుగు వారందరికీ గుర్తు చేస్తున్నాను. చాలా మంది అనుకుంటారు కదా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నీళ్లు తాగాలని, కానీ అందరూ కూడా సరైన నీళ్ళు తీసుకోరు. సో ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఈరోజు 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నారా, తాగారని మీకోసం మీ ఇంట్లో సభ్యుడిగా నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. సో 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇది మార్నింగ్ 2 గ్లాసెస్ వాటర్. ప్రతిరోజు కూడా ఏదైతే వాటర్ ఇంటేక్ ఉంటుందో దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వాటర్ తాగితే చాలా వరకు ప్రాబ్లమ్స్ రోగాలు రావంట. స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. ఇదే కదా చూడు, నదిలో ప్రవహించే నీరు కూడా వాటర్ లేనప్పుడు డ్రైగా ఉంటుంది. ఒకసారిగా నీరు ప్రవహించేటప్పుడు చీవకలు ఉట్టుపడుతుంది. మన బాడీ కూడా అంతే. అందుకే బిగ్ టీవీ మీ ఇంట్లో సభ్యులుగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ నుంచి ప్రతిరోజు గుర్తు చేస్తాం.